నమస్తే అందరికి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు బ్లాగ్ ఏంటంటే అగైన్ షాపింగ్. ఏందక్క ఎన్నిసార్లు చేస్తావు షాపింగ్, ఎన్ని షాపింగ్ వీడియోస్ చూసి చూసి బోర్ కొట్టినాయి అని అంటారా? అయినో ఒక్కరన్నా అంటారు అట్లా. బట్ ఇప్పటి వరకు మనం వెళ్ళి తెచ్చుకున్నాం కదా శారీస్, అంటే మా కోసం. నాకంటూ ఏం చీరలు లేకుండే అనమాట, కొన్నన్నా ఉండాలి కదా అని చెప్పేసి తీసుకున్నా. కానీ ఈరోజు మా ఆయన వాళ్ళు కాల్ చేసిండ్రు అనమాట, షాపింగ్కి వెళ్దామని చెప్పేసి. సో, వాళ్ళు తీసుకెళ్తున్నారు గదా! షాపింగ్‌కెళ్తున్నాము. వాళ్ళు నాకు కొంటారు. అండ్ మేము ఆయనకు గొనాలనమాట. సో, వాళ్ళైతే మేము పర్టిక్యులర్‌గా ఏం అనుకోలేదు, ఏ షాప్‌కి పోదాం ఏంది అని జెప్పేసి. వాళ్ళు హౌసింగ్ బోర్డ్ అనేసి అన్నారు. సో, మంచిది దొరికితే అక్కడ తీసేసుకుందాం అన్నట్టు, ఇంకా మేము గూడా హౌసింగ్ బోర్డ్‌కి ఎళ్దాం అనేసి అనుకుంటున్నాము. అండ్ నాకు అసలు ఆ పేరు తెలుసు గానీ, అక్కడ ఏం షాప్స్ ఉంటాయి ఏంది ఐడియా లేదు. చలో లెట్స్ ఎక్స్‌ప్లోర్ దట్. అండ్ ఇంకోటేమంటే, ఈ డ్రెస్ ఏసేసుకున్నా. ఇది నేను రీసెంట్‌గా మీషోలో నుండి పర్చేస్ చేసుండే అనమాట. ప్యూర్ కాటన్ డ్రెస్, నాకు తెగ నచ్చేసింది. అండ్ దీని మీదకి బాటమ్ వచ్చేసి ఇట్లా ఇచ్చిరనమాట. ఓవరాల్‌గా చూపిస్తా. ఈ డ్రెస్ అయితే కొంచెం డిగ్నిఫైడ్‌గా మంచిగా అనిపించింది. నా దగ్గర ఉన్న అన్ని బట్టలల్లో ఇది కొత్తదనమాట. సో, ఇదైతే ఏసేసుకున్నా. మోనిషా డిస్టర్బ్ చేసేస్తుంది. ఇప్పుడు అనదు, కెమెరా ముంగట అనదు, తర్వాత డిస్టర్బ్ చేస్తది. అండ్ మా అక్క వాళ్ళు కూడా తయారవుతున్నారు. నేను కూడా జల్దీ రెడీ అయిపోవాలి. మా ఇంటి దగ్గర నుంచి బాగానే దూరము. అయితే బాగానే దూరం. మోనిషా కట్ చేసేసింది. మళ్ళీ వీడియో స్టార్ట్ చేసిన. చలో జల్దీ రెడీ అయిపోయి అయితే వెళ్దాము. జస్ట్ స్కిన్కి మాయిశ్చరైజర్ అప్లై చేసుకుందాము, సన్ స్క్రీన్ గిట్ట పెట్టుకొని వెళ్ళిపోదాం. మరి రితిషా తయారైపోయింది, అందరు తయారైపోయారు. నేనే లేట్ అనమాట. నేను రెడీ అవ్వగానే ఇంకా స్టార్ట్ అవ్వడమే. ఇవి నేను ఇప్పుడు ప్రస్తుతానికి యూజ్ చేస్తున్నా అయితే ఇవన్నమాట. డాటన్కి సీరం, సన్ స్క్రీన్ అండ్ మాయిశ్చరైజర్. జల్దీ పెట్టేసుకొని రెడీ అయిపోవాలి. ఫస్ట్ అయితే సీరం. నేను ఇక్కడ కూడా ఎక్కువ రేట్ శారీస్ తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే అన్నెసెసరీగా బట్టల మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అండ్ మోర్ ఓవర్ చాలా ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి అవుతున్నాయి, మాకు అవుతున్నాయి. ఎవరివైనా పైసలే కదా. సో నేనైతే ఎక్కువ శారీస్కి అయితే పెట్టదలుచుకోలేదు. ఇప్పుడు నేను వెళ్ళినా కానీ అదేంటి ఒక 2-3 thousandలో చూద్దాం అనుకుంటున్నా. వాళ్ళు ఆర్ఎస్ బ్రదర్స్ అన్నారు. మరి ఆర్ఎస్ బ్రదర్స్లో 2-3 thousandలో ఉంటాయో లేదో నాకైతే సీరియస్లీ ఐడియా లేదు. నేనైతే ఇప్పటివరకు ఎప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ కానీ, చెన్నై షాపింగ్ ఎందులో కొనలేదు. నేను కొన్న అంటే ఎంగేజ్మెంట్కి, అది కూడా రెడ్డి బ్రదర్స్ అని మా ఇంటి దగ్గర ఉంటుంది. చాలామంది సజెస్ట్ చేసిన ఆ షాప్ నాకు. బాగుంటాయి బట్టలు, అట్ ద సేమ్ టైం జర అఫోర్డబుల్ ఉంటాయి అని చెప్పేసి అన్నారు. సో అందుకనేసి నేను రెడ్డి బ్రదర్స్లో తీసుకుని ఉంటే ఎంగేజ్మెంట్కి. అదేం తక్కువ పడ్డదా, 5-8 అట్లా పడ్డది. అంటే 6 చిల్లర అనమాట. మనకి 10% డిస్కౌంట్ ఇస్తారు. 5-8కి అట్లా పడ్డది. అండ్ బ్లౌజ్కి కూడా మీకు ఆల్రెడీ చెప్పే ఉంటా, రిపీటెడ్గా చెప్తుంటే విసుకొచ్చేస్తుంది మీకు కూడా. ఓవరాల్గా అంటే ఆ శారీకి బ్లౌజ్కి 10K లోపు అయిందనమాట. అంతంత మాత్రం అస్సలు పెట్టదలుచుకోలేదు నేను. వన్ టైం యూజ్ లాగా ఒక్కసారి కట్టుకొని పక్కన పెట్టేసిన. వస్తాయొచ్చు ఫంక్షన్స్ అవి ఇవి మా అత్తగారి ఇంటికి పోయినాక, ఇంకా అప్పుడు కట్టుకోనికే ఉండాలన్నట్టే నేను మొన్న తీసుకుని. ఆ కటన్ తీసేరిచ్చా మంచి వెలుతురు వస్తుంది. అట్లా వాళ్ళ ఇంటి దగ్గర పోయినాక వాళ్ళ చుట్టాల ఏమైనా ఫంక్షన్స్ ఉన్నా, ఇంకేమైనా అకేషన్ ఉన్నా, ఈవెన్ ఫెస్టివల్స్ వచ్చినా కానీ కట్టుకోనికే ఉంటాయి అన్నట్టు నేనైతే శారీస్ అయితే షాపింగ్ చేసుకున్నా. ఇప్పుడు ఏమేమి కొనిస్తారో వాళ్ళు, ఐ మీన్ నాకు తెలిసి అయితే మా అక్కకి 5 శారీస్ కొనిచ్చినుండే మా బావ వాళ్ళు. బావకి మేము పెళ్లి బట్టలు కొనిచ్చినుండే. ఇప్పుడు మా అత్తమ్మ వాళ్ళ సైడ్ ఎట్లుందో తెలీదు, వీళ్ళు ఏమి కొనిస్తారో తెలీదు. సో పోదాం. నేనైతే అండర్ బడ్జెటే చూద్దాం అనేసి అనుకుంటున్నా. అండర్ బడ్జెటే తీసుకుంటా. మా ఆయననేమో పెళ్ళివి మాన్యవారు జహాపన అందులో తీసుకుంటారంట. ఆయన ఇష్టము. వన్ టైం వస్తుంది కదా పెళ్ళి అనేది, సో మంచిగా వేసుకోవాలి. అండ్ ఇంకా మాకు రిసెప్షన్ కూడా లేదు కదా, సో పెళ్ళికి వేసుకునే బట్టలే మంచివి చూస్తా అని ఆయన అన్నారు. ఐ సెడ్ ఓకే, హిస్ కంఫర్ట్ ఈజ్ మై ప్రియారిటీ. ఎందుకంటే ఆయనకి కొన్ని బట్టలల్లో కంఫర్ట్ ఉండదన్నమాట అస్సలు. కొన్ని బట్టలే ఆయనకి ఒంటికి మంచిగా అనిపిస్తాయి అంట. సో మంచిగా అనిపిస్తే ఆయన ప్రైస్ చూడరనమాట. మంచిగా ఉంటే, కంఫర్ట్ ఉంటే తీసేసుకుంటారు. సో హీ సెడ్ దట్ ఓన్లీ యెస్టర్డే నైట్ ఇట్ సెల్ఫ్. ఏమంటే నాకు నచ్చితే నేను ప్రైస్ చూడ, నాకు ఫిట్టింగ్ అదంతా ఓకే అయితే తీసేసుకుంటా అనేసి అన్నారు.
అసలు ఓకే, ఎవరిష్టం వాళ్ళది కదా. బట్ నేనైతే అండర్ బడ్జెట్, ఐఎమ్ ఫిక్స్డ్. అండ్ మా రితిష చూడండి, అంటే సీరం పెట్టుకొని 30 సెకండ్స్ అని ఆగాలన్నారు. మీన్ వైల్ మీతో మాట్లాడేసిన. ఇప్పుడు మాయిశ్చరైజర్. నాకు ఫుల్ సర్ది అయింది. ఎంత సర్ది అంటే లిటరల్లీ నిన్న అయితే ఇట్లా నీళ్లు కారుతూ ఉన్నాయి నా కళ్ళల్లో నుంచి. అస్సలు ఘోరంగా సర్ది. అక్కకైతే అసలు గొంతే రాలేదు, మొత్తం అసలు రాలేదు. నిన్న మొత్తం ఇంట్లోనే ఉన్నాం కదా, చాలా సర్ది అయితే టైం ఏమో చాలా తక్కువ ఉంది. అండ్ ఇంకా షాపింగ్ ఇన్ ద సెన్స్ మేము బేగం బజార్కి పోవాలన్నమాట. బాసింగాలు, అవి ముత్యాలు అవి కొంటారు కదా ఇట్లా తలంబ్రాలు పోసుకునేటప్పుడు, అవి ఇంకా చెంబులు కావాలంట, అవి అవన్నీ తెచ్చుకోవాలి. ఇంకోటి ఏమంటే మా ఇంట్లో దేవుని లగ్గం ఉందన్నమాట. సో ఆ లగ్గంకి కావాల్సినవి కూడా తీసుకోవాలన్నమాట. ఎట్లెట్లా అవుతుందో ఏమేమవుతుందో ఫుల్ టెన్షన్ అవుతుంది. టైం ఏమో చాలా లెస్. ఇంత మాయిశ్చరైజర్ రుద్దేసుకున్నా అనుకోకండి, నా మొహం ఫుల్ వలిగిందనమాట, అందుకని ఎక్కువ పెట్టుకుంటున్నా. అది ఇంకోటి ఏంటంటే చాలా పనులు అయితే చాలా ఉన్నాయండి. చూడండి, తిరిగి 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 నా కళ్ళ కింద ఇట్లా డార్క్ సర్కిల్స్, నిద్ర లేక ఇది డార్క్ సర్కిల్స్. తిరిగి తిరిగి రోజు 2 o'clock పడుకుంటుంది. తిరిగి తిరిగి నాకు పిచ్చెక్కేస్తుంది. ఒక 4 రోజుల నుంచి అయితే ఎక్కడ పోతలే, ఇంట్లోనే ఉన్నాము. అండ్ ఇంకొక రోజు షాపింగ్కి కేటాయిస్తా. ఆ రోజు బేగం బజార్కి వెళ్ళి కావాల్సినవి అన్నీ తీసేసుకొని ఇంట్లో పడేస్తా. అండ్ నేను ఇంకేమనుకున్నా తెలుసా, ఫేషియల్ చేయించుకుందాము అని అనుకున్నా. అంటే అప్పుడు అన్నారనమాట నన్ను, ఒక ఈవెంట్కి ముందు ఒక 2 times అలా ఫేషియల్ చేసుకుంటే ఫేస్ క్లియర్ అవుతుందని. మరి చేయించుకోలేదు. మరి రితిష పెట్టిన నెయిల్ పాలిష్ కానీ ఫింగర్ పెట్టించుకోలేకపోయిందుకో నాకే తెలియదు. మా మోనిషా వచ్చేసి చూడండి తయారైపోతాం. హ్యాపీ అని అంటుంది. మేము రెడీ అయ్యి స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. హ్యాపీ. ఇట్లా అయితే రెడీ అయిపోయినాము. ఫుల్ కోల్డ్ అయింది. ఇప్పటిదిప్పుడు ఇంకెక్కువ అయిపోయింది. అసలు చేతనే అవుతలేదు నాకు, కానీ పోవాలి తప్పదు. ఏదో ఆఫర్ వస్తుందని చెప్పి మనకట్ట క్యాబ్ బుక్ చేసిండు. ఫస్ట్ టైం రైడ్కి 100 ఆఫ్ అంట. ఆటో అయినా అంతే, క్యాబ్ అయినా అంతే. పోదాం అక్క క్యాబ్లో అనేసి అంటుంది. దీని దుపట్టా ఇట్లా వచ్చి వేసుకొని తినేస్తలేదు. తయారైపోయినాం. మా మోని పాప వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇంకా స్టార్ట్ అయిపోతున్నాం. ఆటో అయితే గల్లీ వరకు వస్తుంది కానీ క్యాబ్ కదా, మా గల్లీ చిన్న ఉంటుంది అనేసి రాలే, అక్కడనే ఉంది, మనమే పోయి ఎక్కాలి. అండ్ తమ్ముడేమో జోక్స్ చేస్తుండ అనమాట. వచ్చేసింది అంటుండే, ఎక్కడుందో మరి. వాటర్ బాటిల్ తెస్తుంది అడుగు. మా తమ్మునికి మా అందరి మీద జోక్స్ వేసే వరకు అస్సలు నిమ్మలంగా ఉండనే ఉండదు. మళ్ళీ ఆడికి వచ్చినాక మీరు టాయిలెట్ అంటారు, అదంటారు, ఇదంటారు, వాష్రూమ్కి పోయి రండి అనేసి చెప్తున్నాడు. అండ్ ఇంకా మా అత్త చూడండి, షాపింగ్లో కూడా రితిషాకి చదివిస్తుంది అంట. రేపు ఎగ్జామ్ ఉంది. సో ఒకటి ఫోటో తీసుకుంది అనమాట, తన నోట్స్. ఫోటో తీసుకోమని మా అక్కకి చెప్తే మా అక్క ఫోటో తీసుకుంది. ఇంకా క్యాబ్ అతను వచ్చేసిండు. అందరం కలిసి స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్లీ ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉన్నారు అండ్ రితిషా కూడా, అయినా కానీ ఈ అన్న ఎక్కించుకున్నారు. కాకపోతే 50-60 రూపీస్ ఎక్స్ట్రా కొట్టిండనమాట తమ్ముడు. అయితే మనకి ర్యాపిడోలో ఫస్ట్ రైడ్కి 100 రూపీస్ ఆఫ్ అంట, అందుకని చెప్పి బుక్ చేసుకున్నాం. మా నాయనమ్మ కూడా వస్తుంది మాతో షాపింగ్. చాలా అంటుంది మా మోన, వీడియోలు తీయొద్దు చాలా అంటుంది. నన్ను ఇచ్చేందుకు చాలా అంటుంది. నల్లిచ్చికి నిద్ర వస్తుందా? నాకు మా మోనిషాకి ఫుల్ కోల్డ్. ఇక్కడ చూడండి పింపుల్ అయింది. ఇక్కడ మా మోనిషాకి అస్సలు ప్రాణం బాగాలేదు. పోతున్నాం. ఫుల్ సర్ది ఉంటే ఆటోమేటిక్గా హెడేక్ వస్తుంది, ఫీవర్ వస్తుంది. నాకు అట్లనే అయితే మోనిషాకి అట్లనే అయింది. మా అక్కకేమో క్యాబ్ అస్సలు పడదు. క్యాబ్లో ఎందుకో తనకి ఆ స్మెల్కి వామిటింగ్ వచ్చేస్తుంది. ఎందుకో మా అక్క కార్స్ అనేటివి పడవన్నమాట. ట్రావెలింగ్లో తను మోస్ట్లీ నిద్రపోతుంది, లేకపోతే ఒక నిమ్మకాయ తీసుకొని ఆ స్మెల్ చూసుకుంటూ ఉంటుందన్నమాట. ఇంకా పడుకుంది మా అక్క అయితే, తన వల్ల అయితలేదని చెప్పి. నాంపల్లి దగ్గర అనమాట ఈ టెంపుల్, బాగుంటుంది. మా డాడీ అప్పుడు ఏదో మొక్కినా అని చెప్తుంటే ఊరికి మా నాయనమ్మ కోసము.
అండ్ ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ అయితే తక్కువనే ఉండే. యాక్చువల్లీ అయితే లక్డీ కపుల్ దగ్గర విపరీతంగా ట్రాఫిక్ ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళింది సండే అనమాట, అందుకని ట్రాఫిక్ తక్కువ ఉండే. ఇంకా మా అక్క నా మీద వండుకుంది, ఇంకా అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాం అనమాట. యాక్చువల్లీ ఇది వెనక 3 సీటర్ కదా, మేము నలుగురం కూర్చున్నాము, కానీ అడ్జస్ట్ అయిపోయింది. మా అక్క అయితే నిద్రపోతుంది, మా మోనిషా కూడా నిద్రపోయింది మంచిగా. తల్లి కూతుర్లు ఇద్దరు పడుకున్నారు. అండ్ వచ్చేసినాము కూకట్పల్లికి. కూకట్పల్లి అంటారంట, దీన్నే హౌసింగ్ బోర్డ్ అంటారంట, దీన్నే కేపీహెచ్పి అంటారంట. 3 పేర్లు అంట దీనికి. నేను మనకంటే ఎక్కడ బుక్ చేసినావు క్యాబ్ అని కరెక్ట్ చేసినావా లేదా అని చెప్పి టెన్షన్ పడ్డా. బట్ కరెక్టే బుక్ చేసిండు. వచ్చేసినాము. ఇక్కడ అన్నీ ఇట్లా షాపింగ్ మాల్స్ ఉంటాయంట లైన్గా. అయితే మమ్మల్ని ఆర్ఎస్ బ్రదర్స్ దగ్గరికి రమ్మన్నారు. సో ఆర్ఎస్ బ్రదర్స్ వరకు కార్ పోదంట, ఈడ దిగి ఇట్లా నడుచుకుంటే వెళ్ళిపోండి అనేసి అన్న చెప్పిండ్రు. సో దిగుతున్నాం అందరము. అక్కడ ఉంది చూడండి ఆర్ఎస్ బ్రదర్స్, అక్కడ నుంచి వెళ్ళాలన్నమాట. అయితే ఇక్కడ మాన్యవారి ఇవి కూడా ఉన్నాయి, ఈయన కూడా బట్టలు దొరికేస్తాయి, నాకు కూడా దొరికేస్తాయి అని అనుకున్నా నేనైతే. ఇంకా వెళ్ళినాము. ఇంకా మా అక్కకి క్యాబ్ దిగంగానే ఎట్లనో అవుతుంది, వామిటింగ్ వచ్చినట్టు అవుతుంది, నాకు ఎట్లనో అవుతుంది అంటే చలో సోడా తాగేసి పోదామని చెప్పేసి సోడా తాగుతున్నాం అనమాట. ఇంకా మా అక్క రిక్షా సోడా తాగుతుంది, నాయనమ్మ తాగమంటే నాయనమ్మ తాగా అంటుంది. సేమ్ నాకు దిల్సుఖ్ నగర్ లాగానే అనిపించింది. దిల్సుఖ్ నగర్ కూడా ఇట్లనే ఉంటుంది అనమాట, సేమ్ ఇట్లానే స్టాల్స్ ఉంటాయి. ఇక్కడ సైడ్ ఏమో షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఫస్ట్ అయితే ఆర్ఎస్ బ్రదర్స్లోకి వచ్చినాం. నాకైతే ఒక చీర కట్టిస్తుండ్రు. ఈ ఫస్ట్ చీర నా ఫియాన్సీ సెలెక్ట్ చేసిండు అనమాట. సో అదే కట్టిస్తున్నారు నాకైతే ఇక్కడ. నాకేమంటే నాకు ఏ సెట్ అవుతుందో నాకైతే ప్రాపర్ ఐడియా లేదు. ఏదైనా కట్టుకొని చూస్తే అందరూ ఓకే అని అనుకుంటే తీసేసుకుందాం అన్నట్టే అన్నా. నాకు పర్టికులర్గా ఐ నీడ్ దిస్ కలర్ దట్ కలర్ అని నాకంటూ ఏమీ లేదు స్పెసిఫిక్గా. సో వాళ్ళు ర్యాండమ్గా అన్నీ చూపించిండ్రు, ఒక ప్రైస్ చెప్పిండ్రు వాళ్ళు. సో ఆ ప్రైస్కి ఏమేమి వస్తాయో అన్నీ చూపించిండ్రు అనమాట. ఫస్ట్ శారీ అది కట్టించిన. అండ్ దిస్ ఇస్ ద సెకండ్ శారీ. నాకు ఈ శారీ అసలు ఎంత నచ్చిందో అంటే, నాకు ఫోన్లో ఇట్లా కనిపిస్తుంది కానీ లైవ్లో నన్ను నేను మిర్రర్లో చూసుకున్నా కదా, చాలా అంటే చాలా బాగుండే. అండ్ మా వాళ్ళు కూడా అందరు బాగుంది అన్నారు. అండ్ నా దగ్గర కూడా ఇట్లాంటి కలర్స్ అస్సలు లేవు కదా, సో తీసేసుకుందాం అనేసి అనుకున్నా. బట్ దాని ప్రైస్ 13K అంట, డిస్కౌంట్ తర్వాత 10Kకి వస్తుంది అనేసి అన్నారు. బట్ తీసుకోలే. పక్కకే ఉన్న ఇదేందో వీకే సిల్క్స్ అనుకుంటా, అక్కడికి వచ్చినాము. అక్కడ మేము చెప్పిన కాస్ట్కి ఇవే శారీస్ ఉన్నాయి ఇంతే అనేసి అంటుండ్రు. ఈ షాప్లోనంట 6K నుంచే స్టార్టింగ్ అంట. అమ్మో ఏం జనం రా బాబోయ్, విపరీతంగా ఉండే అనమాట. చాలా అంటే చాలా మంది. అయితే నేను షాపింగ్ మాల్ నుంచి బయటికి నడుచుకుంటూ వస్తుంటే నన్ను ఒక సబ్స్క్రైబర్ కలిసిండ్రు అనమాట. అయితే నాకు హాయ్ చెప్పి కలిసిండ్రు. తర్వాత మణికంఠకి హాయ్ చెప్పిండ్రు, మా ఆయనకి, అందరికీ హాయ్ చెప్పిండ్రు. మా అక్క ఒకటి మిస్ అయిందని చెప్పి మా అక్కకి చూపించిన వాళ్ళని కలిసిండ్రు, ఏమైనా సబ్స్క్రైబర్స్ అంట అని చెప్పి. నాకు మస్తు హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కడికి పోయినా ఎవరో ఒకరు కలుస్తున్నారనమాట. నా కూడా మదీనాకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఒకరు కనిపించిర్రు. ఆర్కే కలెక్షన్ అండి, నేను వీకే సిల్క్స్ అని చెప్పిన కదా, సారీ ఆర్కే కలెక్షన్స్ అది. అందులో మాత్రం విపరీతంగా జనం ఉండే. అయితే ఇక్కడ శారీస్ వద్దు అనుకొని చెన్నై షాపింగ్ మాల్కి వెళ్దామని అక్కడికి వెళ్ళినాం అనమాట. అక్కడికి పోవాలంటే ఇది ఎక్కి దిగి నడుచుకుంటూ పోతే చెన్నై షాపింగ్ మాల్ వచ్చింది. ఇదే లోపలికైతే వచ్చేసినాము. ఇక్కడన్నా మంచి చీరలు మన బడ్జెట్లో దొరుకుతాయా, దొరకాలి అనుకొని లోపలికి వచ్చినాము. ఈ షాప్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మేము ఫస్ట్ పోయిన ఆర్ఎస్ బ్రదర్స్ స్టోర్ ఇంత పెద్ద లేకుండే, అండ్ ఆర్కే సిల్క్సా అదేంటో అది కూడా పెద్దగా లేకుండే. బట్ ఇది మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఇంత పెద్దగా ఉంటుంది ఆ బట్టల షాపు అనుకున్నా. అండ్ ఇక్కడ దేవత చాలా మంచిగా డెకరేట్ చేసి పెట్టిండ్రు. ఇక్కడ పైనకి ఎక్కంగానే ఎంట్రన్స్లోనే ఉందన్నమాట. ఫస్ట్ అయితే మేము ఆడ కూర్చొని డిస్కషన్ చేసుకొని ఇక్కడికి వచ్చినాము. అండ్ ఇక్కడికి వచ్చేసి మన ప్రైస్ అంటే మన రేంజ్ చెప్తే ఆ రేంజ్కి ఏమేమి శారీస్ వస్తాయో అవి చూపిస్తున్నారనమాట. ఇవన్నీ వేసిండ్రు మా ముంగటైతే. ఇంకా నాకైతే ఏం అర్థం కాలేదు. ఎవరు సెలెక్ట్ చేసినా నాకు పర్వాలేదు, ఇష్టంతో ప్రేమతోటి ఎవరు సెలెక్ట్ చేసినా అది తీసేసుకుందామని డిసైడ్ అయిపోయినా. బట్ ఈయనను అడిగిన అనమాట, ఈయన ఒపీనియన్ కోసం అని చెప్పేసి, నాకు సెట్ అయితే కావా అని చెప్పి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళకి నచ్చినవి పక్కన పెట్టించారు అనమాట. అందులో నుంచి తర్వాత వేసి చూపిస్తాం అనేసి అన్నారు.
ఈ అబ్బాయి అయితే చాలా చూపించిండు ద సేల్స్ పర్సన్. మంచిగా ఓపికగానే చూపించిండ్రు ఏ షాప్లో అయినా. కానీ ఫస్ట్ వెళ్ళిన షాప్ ఆర్ఎస్ బ్రదర్స్లో అయితే వాళ్ళు మంచిగా చూపించిండ్రు అనమాట. ఇంకా అక్కడ డిస్కౌంట్ కూడా ఉండే. అంటే నేను చూసిన బోర్డు అయితే 1 సారీ కొంటే 10%, 2 సారీస్ కొంటే 30% అని చెప్పి బాగానే డిస్కౌంట్ ఇస్తున్నారు అక్కడ. అయితే ఇది మల్టీ కలర్ది అందరికీ నచ్చిన ఉండే అనమాట. ఫస్ట్ ఇది పక్కన పెట్టించిండ్రు, సో అది కట్టించి చూస్తున్నారు. ఇది సురేందర్కి కూడా నచ్చిందనమాట. అయితే ఇదే ఫస్ట్ డ్రేప్ చేసిండ్రు నాకు. అయితే నాకు పర్సనల్లీ వాట్ ఐ ఫెల్ట్ వాజ్ మల్టీ కలర్ ఓకే మంచిగానే ఉంది, కానీ దాని బార్డర్ ఉంది చూసిండ్రా, అది నాకు కొంచెం రఫ్గా అనిపించింది అనమాట. రఫ్ ఇన్ ద సెన్స్ డార్క్ కలర్ మరీ టూ బ్రైట్ అయిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు లైట్స్కి ఓకే, కానీ న్యాచురల్ లైట్లోకి పోతే మరీ ఎబ్బెట్టుగా కనిపిస్తానేమో అని నాకు అనిపించింది. బట్ స్టిల్ నేను ఎవరికి చెప్పలేదు. దట్ వాజ్ మై ఫీలింగ్. అండ్ అందరికీ ఓకే అయితే తీసేసుకుందాంలే అందులోముంది అనేసి అనుకున్నా. సురేందర్ అయితే బాగానే ఉంది, నో సురేందర్ మంచిగా లేదు అనేసి అన్నారు. అండ్ ఈ సారీ సెకండ్ ఇంకోటి డ్రేప్ చేసిండ్రు అనమాట. అయితే ఇది కట్టుకోగానే నేను మిర్రర్లో చూసుకుంటే నాకు కూడా మస్తు మంచి అనిపించింది. దెన్ ఈయనని అడిగిన, ఈయన కూడా బాగుంది అనేసి అన్నారు. ఈవెన్ తను శారీ డ్రేప్ చేస్తుంది కదా, తను కూడా అన్నారు మీకైతే ఇది మంచిగా ఉంది అనేసి అన్నారనమాట. అండ్ అది మంచిగా ఉందా ఇది మంచిగా ఉందా అనేసి అన్నా, కానీ తను కూడా చెప్తుంది మీకు ఇదే బాగుందండి, ఇది చాలా బాగుంది అని చెప్పేసి. అది తన ఒపీనియన్, తను కూడా చెప్పింది. అండ్ సురేందర్ కూడా ఇది మంచిగా ఉందన్నారు. సోనీ కూడా, మా అక్క కూడా మంచిగా ఉంది అన్నారు. అండ్ ఇది ఇంకో శారీ అనమాట. ఇది యాక్చువల్లీ నా ఎంగేజ్మెంట్ శారీ లాగా అనిపిస్తుంది కలర్, బట్ దీని బార్డర్ కొంచెం డిఫరెంట్గా ఉంది. దిస్ శారీ వాజ్ టూ గుడ్, చాలా అంటే చాలా బాగుంది. బట్ సురేందర్ ఏమన్నాడంటే, అసలు ఇది కట్టుకోగానే ఏమన్నారు సౌండ్ పెడతా మీరే వినండి. సురేందర్ చూడండి, మమ్మీని విలు శ్రీవేద్య. ఈ శారీ కట్టియంగానే ఆయన నో అనేసి అన్నారనమాట. బాగుందా శారీ అంటే అస్సలు మంచి లేదు అనేసి అన్నారు. ఇంకా ఆయన అట్లా చెప్పేసరికి ఇంకా నేను కూడా ఏమనలేదు. బట్ నాకైతే నా ఎంగేజ్మెంట్ శారీ కలర్ లాగా అనిపించింది. బట్ అది ఇంకొంచెం డార్క్ ఉంది, ఇది లైట్ ఉంది. మగ్గం వర్క్ వేసుకుంటే మంచిగా ఉంటుందేమో అనేసి అనుకున్నా. కానీ నన్ను అనేసరికి సప్పుడు దాకా పక్కన పెట్టేసిన. అండ్ ఇది ఇంకో శారీ అనమాట. సేమ్ ఆర్ఎస్ బ్రదర్స్లో ఫస్ట్ చూసినాం కదా, అట్లనే అనిపించింది. బట్ ప్రైసెస్ కొంచెం ఎక్కువనే ఉన్నాయండి. మేము అండర్ బడ్జెట్లోనే చూద్దాం అనుకున్నాము. అండర్ బడ్జెట్లోనే చూపిమని అడిగినారు మా వాళ్ళు కూడా. సో అవే చూపిస్తున్నారు. కానీ ఆ ప్రైస్లో అంత మంచివి అయితే ఏం లేకుండే అనమాట, ఎక్సెప్ట్ దట్ గ్రీన్ శారీ. అండ్ ఇట్లా ఉంది షాప్ పరిస్థితి. అందరూ షాపింగ్కి వచ్చిన పిల్లలు అయితే అక్కడ పడుకున్నారు, ఇంకా ఆడవాళ్ళు షాపింగ్ చేసేసుకుంటారు. నాకు ఆ సినిమానే గుర్తుకొచ్చింది. అదేదో సినిమా ఉంటుంది, అందులో షాపింగ్లోకి వస్తే అక్కడనే ఉండిపోతారు చూడండి, అట్లనే గుర్తొచ్చింది అనమాట. దాని తర్వాత నేను మా తమ్ముడు షాప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినాము. అండ్ మా బావ కూడా వచ్చినుండే అనమాట. యాక్చువల్లీ మా బావ మార్నింగ్ రాలేదు, మధ్యలో వచ్చి మాతో జాయిన్ అయినరు. మార్నింగ్ ఇన్ ద సెన్స్ మేము కూడా ఆఫ్టర్నూనే వచ్చినాము. మా బావ తర్వాత వచ్చి మాతో జాయిన్ అయినరు. ఇంకా షాపింగ్ అయితే ఏం చేయలేదు, కానీ ఆ ఒక్క చీర కొన్నాము, ఆ గ్రీన్ శారీ. దెన్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మణికంఠ క్యాబ్ బుక్ చేసిండు. పొద్దున్న మణికంఠ ఫోన్ నుండి చేస్తే 100 ఆఫ్ వచ్చింది, ఇప్పుడు నా ఫోన్ నుండి చేస్తే 100 ఆఫ్ వచ్చిందనమాట. ఇంకా అందరం బయటికి వచ్చి ఐస్ క్రీమ్ తిన్నాం. ఫుల్ ఆకలిస్తుండే. పానీపూరి తీసుకుంటే అస్సలు మంచిగా లేకుండే. పానీపూరి ఇంకా ఎక్కువ కొనలేదు, 20 రూపీసే తిని అక్కడ పడేసేసి ఐస్ క్రీమ్ తీసుకొని అందరం తలా ఒక ఐస్ క్రీమ్ అయితే తినుకుంటా స్టార్ట్ అయిపోయినాం. నా కళ్ళు అసలు ఎంత మండుతున్నాయి అంటే, ముందు రోజు కూడా నేను ఎక్కువగా నిద్ర పోలేదు, ఇట్లా కళ్ళు మండుతున్నాయి, సర్ది, నాకు దగ్గు. అసలు ఆ షాపింగ్ మాల్లో నేను ఎట్లా మేనేజ్ చేసినో ఏమో ఆ దేవుడికే తెలియాలి. ఆ ఖర్చుకి మూతికి పెట్టేసేసుకున్నా, నాతో కాలేదనమాట. అండ్ ఇట్లా కళ్ళంట నీళ్ళు ఇట్లా వచ్చేస్తున్నాయి. ఎట్లా అంటే ఏడ్చినట్టే అనిపిస్తుంది. మా అక్క కూడా అన్నది, ఏడ్చినవా నువ్వు అని చెప్పి. నోను నాకు కళ్ళ నింట నీళ్ళు వస్తున్నాయి సోని, నాతో అయితలేదు అనేసి అన్న. ఇంక ఇంటికి పోయన్నా నిమ్మలంగా వండుకోవాలి అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసినాము. కానీ పడుకుంటావా అసలు నిద్ర పట్టదు. నాకేమో అటు ఇటు మసులుకుంటా నిద్ర అయితే పోయినాం. టైం చూడండి ఎంత అవుతుందో. మధ్యాహ్నం పోయిన ఉంటాం కదా మేము, 7 అయిందనమాట. ఫుల్ సర్దయింది. అసలు ఎట్లా మేనేజ్ చేసినా ఏమో, చాలా సర్దైనుండే. ఇంకా వచ్చేసినాము. బట్టలు అయితే ఏం తీసుకోలేకుండా అనమాట, జస్ట్ 1 శారీ తీసుకున్నాం అంతే.